గూడూరు పట్టణ సమీపంలోని ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో సిల్వర్ జూబ్లీ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు పార్థసారథి, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పాసం సునీల్ కుమార్, మాజీ ఎమ్మెల్యే పరసారత్నం, పలు కంపెనీల ప్రతినిధులు, పూర్వపు విద్యార్థులు హాజరయ్యారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు కళాశాల స్థాపకులు వంకి పెంచలయ్య ఘన స్వాగతం పలికారు. మంత్రులు జ్యోతి ప్రజ్వలన చేసి సమావేశాన్ని ప్రారంభించారు. గూడూరు పట్టణ సమీపంలోని ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో సిల్వర్ జూబ్లీ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు పార్థసారథి, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పాసం సునీల్ కుమార్, మాజీ ఎమ్మెల్యే పరసారత్నం, పలు కంపెనీల ప్రతినిధులు, పూర్వపు విద్యార్థులు హాజరయ్యారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు కళాశాల స్థాపకులు వంకి పెంచలయ్య ఘన స్వాగతం పలికారు. మంత్రులు జ్యోతి ప్రజ్వలన చేసి సమావేశాన్ని ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయని చెప్పిన ఈరోజు పారిశ్రామికవేత్తలు అందరూ కూడా థ్యాంక్ యూ పార్థసారథి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ విత్ క్రిటికల్ థింకింగ్ అండ్ రిఫ్లెక్షన్ సామాజిక సంబంధాలను అర్థం చేసుకోవడానికి తీర్చిదిద్దారు. ఇక్కడ చదువుతున్న విద్యార్థుల పత్రిక నిర్వహించిన ఒక సర్వేలో ఉత్తమమని నొక్కి చెప్పారు. పారదర్శకత మీ అందరి అభిమాన విద్యాదాత పెంచలయ్య గారికి నేను అభినందన తెలియజేస్తా ఉన్నా. నేను ఎంతో దూరదృష్టితో విద్యాదానం చేయాలనే లక్ష్యంతో, పేదవాళ్ళకి మరీ ముఖ్యంగా అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ గొప్ప సంస్థను ఏర్పాటు చేసి దేశానికి, ప్రపంచానికి కావాల్సిన అనేక మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ని తయారు చేసిన పెంచలయ్య గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఆదిశంకరాచార్య కాలేజీకి, ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజీకి మంచి పేరు. ఇక్కడ చదువుకున్న వాళ్ళందరూ కూడా దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో మంచి పొజిషన్స్లో ఉండి ఈ కాలేజ్ యొక్క గొప్పతనాన్ని చాటుతున్న విషయం అనేది తెలిసిందే. మరి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ఇన్నోవేషన్స్లో, సాంకేతిక విప్లవంలో వీళ్ళందరూ కూడా భాగస్వాములు కావాలని, దాంట్లో భాగస్వాములు అయ్యేందుకు ఈ ఇన్స్టిట్యూట్ తప్పకుండా మీకు సరైన లెర్నింగ్ అన్ని కూడా ఇస్తుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. పట్టుదల, కృషి ఉంటే మనిషి ఏదైనా సాధించడానికి అది ఒక ఉదాహరణ ఖచ్చితంగా పెంచలయ్య గారని చెప్పి మనం చెప్పచ్చు. మరి ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి మరి ఆయన సంపాదన, అదేవిధంగా ఒక కాలేజీని ఏర్పాటు చేయాలి, ఆ వచ్చిన సంపాదన నుంచి కొంతమంది విద్యార్థులను తయారు చేయాలి అనే లక్ష్యంతో ఈ ఆదిశంకర కాలేజీని ఏర్పాటు చేయడం, కొన్ని లక్షల మందికి 25 సంవత్సరాలుగా ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో మరి ఈ కాలేజీ నుంచి చదువుకొని ఒక వెనుకబడినటువంటి ప్రాంతం నుంచి అనేక మందికి అవకాశం కల్పించడం అనేది చాలా సంతోషం. మరి ఈ సందర్భంగా వారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీని, ఎందుకంటే చాలామంది పక్క రాష్ట్రాలకు వెళ్ళి చెన్నైకో, బెంగళూరుకో వెళ్ళినటువంటి సందర్భంలో, కాలేజీలకు లేనటువంటి సందర్భంలో ఇంజనీరింగ్ కాలేజీలకి ప్రోత్సహించింది చంద్రబాబు నాయుడు గారిని ఖచ్చితంగా మనం చెప్పవచ్చు. అలాగే ఆనాడు పరసారత్నం గారు మరి ఎడ్యుకేషన్ మినిస్టర్గా కూడా వారు ఉన్నారు. ఆ టైంలోనే ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఇంజనీరింగ్ కానీ మెడికల్ కాలేజెస్ ఏర్పాటు చేయడంలో ఆనాడు ప్రభుత్వం కృషి చేసింది. దానివల్లే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మన తెలుగు వాళ్ళు చాలా ప్రాంతాల్లో వెళ్ళి, ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఐటీని
మరి ప్రమోట్ చేయడం వల్ల ఇవాళ ఏ దేశంలో ఏ రాష్ట్రానికి వెళ్ళినా మన తెలుగు బిడ్డలు ఉన్నారంటే దానికి కారణం బట్టి చంద్రబాబు నాయుడు గారిని ఖచ్చితంగా మనం చెప్పొచ్చు. చాలా మంచి మనిషి. మాకు నేను మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పటి నుంచి కూడా అన్ని విషయాల్లో సహాయం చేసినటువంటి మంచి వ్యక్తుల్లో మా ఉంగిపై చరణ్ గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే మా రామయ్య గారు కూడా ఎంతో ఇక్కడ మాకు పేద విద్యార్థులకి సహాయం చేసిన దాంట్లో ఉంగిపై చరణ్ గారికి అన్ని రిక్వెస్ట్ చేసి చాలా సహాయం చేసినటువంటి వ్యక్తి. ఇప్పుడే మా నాయకుడు చంద్రమోహన్ గారు చెప్పారు, వంగి పెంచరయ్య గారి ధైర్యశాలి నాకు తెలిసి పోయిన గవర్నమెంట్లో ఎవరుండరు. 43 ఇన్స్టిట్యూషన్లు పెడితే స్కిల్ డెవలప్మెంట్ కింద అన్నీ మూసేశారు చంద్రబాబు నాయుడు గారిని ఆపరేషన్ తర్వాత. ఒక్కరు కూడా మా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని రంపిలా మేము పోతే మూతలు వేసారు కాలేజీలకి. కానీ మా వంగి పెంచరయ్య గారు గూడూరులో ఉన్నటువంటి ఈ స్కిల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి వాళ్ళ నాన్నగారు అమ్మగారి పేరు మీద కట్టించినటువంటి దాన్ని ఆ రోజు ఓపెన్ చేయించి పెద్దలు రామారాయణ రెడ్డి గారు, మా చంద్రమోహన్ అన్న అందరం మేము వచ్చి ఇక్కడ దాదాపు 900 మంది ఇక్కడ ట్రైనింగ్ అయ్యి మిగతా దగ్గర ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, పనిచేస్తున్న వాళ్ళు అన్నీ కూడా ధైర్యంగా చెప్పాం. బ్రహ్మాండంగా స్టేట్ లెవెల్లో గూడూరు రాజశేఖర కాలేజీ ఆ రోజు బ్రహ్మాండంగా ఫేమస్గా ఆ రోజు ఎదిగాడు. అన్న ఎన్నో బెదిరింపులు వచ్చాయి, బెదిరింపు కాల్స్ వచ్చాయి, ఏమయ్యా నువ్వు ధైర్యంగా చూపిస్తున్నావు అంటే ఏం చెప్పుకోవడో మాకేం తెలియదు. కానీ ఆ రోజు నమస్కారం అన్న, అందుకని మీరంటే మాకు రెట్టింపు అభిమానం చేయాలి. ఎందుకంటే మా గూడూరులో ఉండి మా నాయకుడు జైల్లో ఉన్నప్పుడు మీరు ధైర్యంగా ఆయన చేసినటువంటి మంచి పనులని గూడూరులో చేసిన మంచి పనులు చూపించారంటే నిజంగా మీ ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తున్నానన్నా. అట్లాగే సాంస్కృతిక కార్యక్రమాలు చేసినటువంటి పిల్లలు బ్రహ్మాండంగా శ్రీనివాస కళ్యాణం బ్రహ్మాండంగా వేశారు. సినిమాలో కన్నా చూడక చక్కగా ఉన్నటువంటి చెప్పి నేను తెలియజేస్తున్నా. బ్రహ్మగా సినిమాలంటే టేక్స్ 10 టేక్స్ ఉంటారు, ఒక హీరో హీరోయిన్ చుట్టుపక్కల ఉండేవారు. కానీ ఇక్కడ ఏం లేకుండా బ్రహ్మాండంగా అందరినీ అభినందించినందుకు బిడ్డలకి మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ